అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. అందుకే ప్రముఖ ఆలయాల వద్ద నిత్యాన్నదానం ఓ నిరంతరం సాగుతుంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు యాత్రికుల ఆకలి తీరుస్తుంది. ఇలాంటి నిత్యాన్నదానాన్ని తమ గ్రామంలో అమలు చేస్తున్నారు బాపట్ల జిల్లాకు చెందిన విక్రమ్ నారాయణరావు. ఓ భవనాన్ని నిర్మించి గ్రామ ప్రజలందరికీ 2 పూటలా భోజనం అందిస్తున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగే ఇంటికి బంధువులంతా వెళ్లి భోజనం చేసినట్లు నిత్యాన్నదాన సత్రానికి రోజూ వెళ్లి కడుపు నింపుకుంటున్నారు ఆ ఊరి గ్రామస్తులు. కేవలం ప్రజల ఆకలి తీర్చడమే కాక గ్రామంలో సమస్యల పరిష్కారానికి తన వంతు చేయూత అందిస్తున్నారు విక్రమ్ నారాయణరావు. ఆ సేవా ప్రస్థానాన్ని తెలిపే ప్రత్యేక కథనమే ఇది. బాపట్ల జిల్లా చినగంజ మండలం గొనసపూడి గ్రామం ఇది. రోజు మధ్యాహ్న భోజన సమయం కాగానే ఈ భవంతిలో అన్ని రకాల ఆహార పదార్థాలు సిద్ధమైపోతాయి. గ్రామస్తులంతా వచ్చి భోజనం చేయడానికి ఏర్పాట్లు జరిగిపోతాయి. వేడివేడి అన్నం, పప్పు, పచ్చడి, రసం, కోడిగుడ్డు, పెరుగు ఇలా రకరకాల వంటకాల్ని వచ్చిన వారికి వడ్డించేస్తుంటారు. గ్రామస్తులు ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటారు. పని మీద వచ్చిన పొరుగురి వాళ్లు వరుస కట్టేస్తారు. సరదాగా మాట్లాడుకుంటూ రుచికరమైన పదార్థాలతో కడుపు నిండా తిని వెళ్తారు. అలాగని ఇదేమీ భోజన హోటలేం కాదు. గొనసపూడికి చెందిన యువ పారిశ్రామికవేత్త విక్రమ్ నారాయణరావు నిర్వహిస్తోన్న నిత్యాన్నదాన సత్రం. గ్రామంలో ఎవరైనా ఇక్కడికొచ్చి భోజనం చెయ్యొచ్చు. ఇంట్లో పూట గడవలేని పేదలు, పిల్లల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులు, అమ్మా నాన్న లేని అనాథలు కావచ్చు. అందరికీ ఈ సత్రంలో ఆహారం సిద్ధంగా ఉంటుంది. ఏ గ్రామంలో మేము ఇలాగ చూడలేదు. ఎక్కడున్నా కానీ ఇళ్లలో భోజనం చేయాల్సి వచ్చే పరిస్థితి. కానీ అలా కాకుండా మేము ఒక పని మీద వచ్చినప్పుడు ఒక సెంటర్ అనేది భోజనానికి ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. గొనసపూడి లాంటి చిన్న గ్రామంలో ఇంత గొప్ప పరిచర్య, ఇంత గొప్ప అందరికీ పేదలందరికీ భోజనం చేసే అవకాశం ఇలా ఉంటుందని మేము అనుకోలేదు. అలాంటి గొప్ప సారు ఈ మారుమూల గ్రామంలో ఉన్నందుకు భగవంతునికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. రోజు ఎంతో మంది కడుపు నింపుతోన్న ఈ భోజనశాల ఏర్పాటుకు పలు కారణాలు ఉన్నాయంటారు నారాయణరావు. వ్యవసాయమే ప్రధాన వృత్తి అయిన గొనసపూడి జనాభా 2000. చదువు, ఉద్యోగం, వ్యాపారాలంటూ యువతరం చాలా వరకు వలసెళ్లింది. ఇదే గ్రామానికి చెందిన 42 ఏళ్ల నారాయణరావు కూడా వ్యాపారం కోసం ముంబైలో స్థిరపడిన వ్యక్తే. ఓసారి గ్రామానికి వచ్చినప్పుడు స్నేహితులు, ఊరి పెద్దలతో కలిసి మాట్లాడుతూ గ్రామంలోని వృద్ధులెందరో సమయానికి అన్నం వండుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారు. అప్పుడే అందరూ కలిసి ఊళ్ళో ఉచిత భోజనశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు అక్కడ ఉన్నవారు 3.5 లక్షల రూపాయల సాయం అందించారు. కానీ నిత్యం ఉచిత ఆహారం అంటే మాటలు కాదు కదా, దానికి చాలా డబ్బు అవసరం అవుతుంది. అందుకే ఆలోచనను సరైన ప్రణాళికతో ముందుకు తీసుకెళ్లాలని భావించిన నారాయణరావు స్థలం కొనుగోలు చేసి 32 లక్షల రూపాయలతో ఓ భవంతి నిర్మించారు. దానికి గొనసపూడి నిత్యాన్నామృత అన్నపూర్ణేశ్వరి భవనం అని పేరు పెట్టారు. వంట పాత్రలు, సిబ్బంది తదితరాలకు 25 లక్షలు సమకూర్చారు. అలా 15 నెలల క్రితం మొదలైన ఈ భోజనశాల ప్రస్తుతం అందరి ఇళ్లుగా మారిపోయింది. మా ఇంట్లో వండుకుంటే ఒక రకం పప్పు వండుకుంటామండి. ఇక్కడ 4 రకాలు వండుతారండి. ఈ 4 రకాల్లో కూడా అందరూ సంతోషంగా తింటామన్నామండి. మేమైనా సంతోషంగా ఉన్నాం, తీసుకెళ్ళి తినేవాళ్ళు కూడా సంతోషంగా ఉండారండి. ఇక్కడ భోజనం చేసేవాళ్ళు కూడా సంతోషంగా భోజనం చేస్తారండి. 4 రకాలు హోటల్ భోజనం లాగా ఉంటుందండి. భోజనం మా వంట ఇంటి సొంత ఇంటి వండినట్టే వండుతారండి. తయారు చేయటం హోటల్లా కాదు. కానీ వెరైటీలు మాత్రం హోటల్లాగా 4 రకాలు తయారు చేసి పెడతారండి. భోజనాలు బాగా సంతోషంగా పెడుతున్నారండి. ఆయన పెట్టినాక అందరూ గ్రామంలో అందరూ కూడా సంతోషిస్తున్నారండి. ఎలాంటి ఇబ్బంది జరగకుండా భోజనం చేసి వెళ్తారండి అందరూ కూడా. గ్రామంలోని పెద్దవాళ్లు, దివ్యాంగులే కాదు, ఊరికి ఏదైనా పని మీద వచ్చిన వాళ్లు ఇక్కడ భోజనం చేస్తారు. ఊర్లోని బంధువుల ఇంటికి వచ్చిన వారు కూడా వారితో కలిసి భోజనానికి వస్తుంటారు. ఇలా రోజుకు 200 మంది వరకు ఇక్కడ భోజనం చేస్తున్నారు. అన్నదానం అనగానే ఏదో మొక్కుబడి అన్నట్టుగా కాకుండా మన ఇంట్లో వండుకున్నట్టే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి అవసరమైన ఆహార పదార్థాల్ని మెనూలో ఉంచుతారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికి ఆహారం పంపించడానికి ఏర్పాట్లు చేశారు. భోజన సమయానికి ఆహారం ప్యాకింగ్ చేసుకుని
ద్విచక్ర వాహనంపై వారి వారి ఇళ్లకు వెళ్లి అందజేస్తారు. ఇలా 2 పూటలా భోజన పంపిణీ జరుగుతుంది. మొదట్లో గ్రామస్తుల కోసం స్థానికుల సాయంతో మొదలైన అన్నదానం ఇప్పుడు ఆకలిగొన్న వారందరి కడుపు నింపుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ డైలీ రోజు భోజనం చేస్తున్నాను. సంవత్సరం 3 నెలలు, సంవత్సరం నెలబట్టి బాగుంది. అన్ని పదార్థాలు బాగున్నాయి. ఎప్పటికప్పుడే వేడియి కూరలు కానీ అన్నం కానీ వేడియే పెడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది. మా పాలిటి దేవుడు నారాయణరావు మాత్రం మా భార్య మనసులో ఉండా కూడా మా ఇంటికి కూడా పార్సల్ పంపిస్తున్నాడు. మాకు అన్ని వసతులు బాగున్నాయి. ఇబ్బంది లేకుండా బాగా టేస్ట్గా పెడుతున్నారు కనుక భోజనం బ్రహ్మాండంగా తింటున్నాం. మాకు సమస్యలు ఏమి లేవు, ఇబ్బంది లేదు. రాత్రి 7 కూరలే, పొగులు 7 కూరలే, 7 అన్నమే ఎప్పటికప్పుడు బాగా బ్రహ్మాండంగా పెట్టిస్తున్నారు. భోజనం ఏ కొరత లేదు. మమ్మల్ని బిడ్డలాగా చూసుకుంటున్నాడు ఆయన. విక్రమ నారాయణరావు గారు ఈ కార్యక్రమం చేపడతాం. ముస్లాం మొతక ఏ వర్గానికైనా కూడా భోజనానికి ఇబ్బంది లేకుండా పక్క ఊరి నుంచి వచ్చిన వాళ్ళకైనా సరే రోజు 200 మంది దాకా భోజనం చేయడం జరుగుతుంది. ఇది గొనసపూడి వాసిగా నాకెంతో ఆనందంగా ఉంది. అన్నదాన సత్రం నిర్వహణకు నెలకు 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ కార్యక్రమానికి మరికొందరు మిత్రులు సహకరిస్తున్నారు. మిగతాదంతా నారాయణరావు భరిస్తారు. అలాగే గ్రామంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి సాయం చేస్తున్నట్లు, ఉద్యోగులకు మాట సాయమూ అందిస్తున్నట్లు చెబుతున్నారు నారాయణరావు. గ్రామంలో సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టారు. మంచినీటి ట్యాంకులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 80 లక్షలు ఖర్చు పెట్టి శ్మశాన వాటికకు మరమ్మతులు చేయిస్తున్నారు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వారికి నెల నెలా మందులు ఉచితంగా అందజేస్తున్నారు. ఈ గ్రామానికే పెద్ద కొడుకు, మాకు పెద్ద కొడుకు, అన్ని విధాలా సహకరిస్తున్నాడు. మేమేది కోరితే అది తెచ్చిస్తున్నాడు. అన్నము ఏయైనా కానీ, మందులైనా ఏయైనా మేము కోరిన ఎడల నిమిషాల మీద మా ఇంటికి తెచ్చిస్తున్నాడు. 1000 గుర్రాలు ఎక్కినట్లుగా ఉంది. ఆ అబ్బాయి ప్రవర్తన, ఆ అబ్బాయి నడిపే నడత అంతా బాగుందయ్యా. అస్సలు బాధ లేదు. ఆ అబ్బాయి ఉన్నంతకాలం, నేను చచ్చిపోయిన దాకా ఆ అబ్బాయి నన్ను కాపాడుతాడు. గ్రామం కోసం, ప్రజల కోసం ఇంత సొమ్ము వెచ్చిస్తోన్న ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడేమీ కాదు. రైతు కుటుంబానికి చెందిన నారాయణరావు చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని స్థిరపడాలని అనుకున్నారు. పీజీ పూర్తి చేసి ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేరారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి ఎదిగారు. తర్వాత సొంతంగా కంపెనీ స్థాపించాలనే ఆలోచనతో 2011లో ఎకరా భూమి అమ్మేసి స్నేహితుల దగ్గర కొంత అప్పు తీసుకుని 50 లక్షల పెట్టుబడితో విజయవాడలో చిన్న ఫార్మా కంపెనీ ప్రారంభించారు. ఒడిదుడుకుల్ని దాటుకుంటూ విజయం దిశగా అడుగులేశారు. క్రమంగా ముంబైకి విస్తరించారు. 10 ఏళ్లలోనే తన లాయిడ్ హెల్త్ కేర్ కంపెనీ గుర్తింపు పొందిన ఫార్మా సంస్థగా ఎదిగింది. ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. వ్యాపారంలో ఎదుగుతూనే సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. అందుకు కుటుంబ సభ్యుల సహకారం తోడైంది. నారాయణరావు భార్య ప్రస్తుతం గ్రామ సర్పంచిగా సేవలందిస్తున్నారు. కొందరు తమ పుట్టినరోజులు ఇక్కడ నిర్వహించుకుని ఆ రోజు అయ్యే భోజన ఖర్చులు ఇస్తుంటారు. మరికొందరు బంధుమిత్రులు కూడా ఇక్కడ అన్నదానానికి సహకరిస్తుంటారని చెబుతున్నారు. ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే మాత్రం గొనసపూడి గ్రామంలో ఎవరైతే అన్నం వండుకుంటానికి ఇబ్బందిగా ఉండి, పెద్దలు అయ్యి ఉండి, వాళ్ళ పిల్లలందరూ బయటికి వెళ్ళి సెటిల్ అయ్యి ఉండి ఇక్కడే ఉండటానికి ఇష్టపడుతున్న వాళ్ళందరికీ కూడాను ఇది సర్వ్ చేయాలనే ఉద్దేశంతో, అందుకని ఇది అన్నదాన సత్రం కాదు అని చెప్తున్నాము. ఇది అన్నామృతం, మా వాళ్ళ కోసం మేమందరం కలిసి స్థాపించింది అనే ఉద్దేశం వచ్చేటట్లు అన్నామృతం అని పేరు పెట్టామన్నమాట. ముఖ్యంగా పేద ధనిక అనేది ఇబ్బంది లేదు. ఆస్తులు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఫైనాన్స్ పరంగా వాళ్ళతో సంబంధం లేదు. ఇక్కడ గ్రామం నుంచి విడిచి వెళ్ళలేక, పిల్లల దగ్గరికి వెళ్ళలేక ఇక్కడే ఉంటూ, పెద్దవాళ్ళైనా సరే గ్రామంలో పుట్టి పెరిగారు కాబట్టి ఇక్కడే ఉండే వాళ్ళందరికీ కూడాను భోజన వసతి, భోజన సదుపాయం అనేది ఇబ్బంది అనేది కలగకూడదు అనేది, మేము ఎక్కడో ఉంటాము, మా తల్లిదండ్రులు అందరూ మా వాళ్ళే అనుకునేటట్లు భోజనానికి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. ఇక్కడ గత 13 నెలలుగా అన్నామృతం మేము గ్రామ ప్రజలందరూ సహకారంతో అన్నామృతం నడుపుతున్నాము. మాకు రోజుకి వచ్చి 150 మంది గ్రామ ప్రజలకి మేము ఫుడ్ భోజనం చేస్తున్నారు. ఏ పూటకు ఆ పూట ఫ్రెష్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తారు. మా క్వాలిటీ విషయంలో మాకు ఎలాంటి రాజీ లేకుండా బియ్యం కానీ అన్నీ ఫస్ట్ క్వాలిటీని ఉపయోగించి ఇక్కడ నడపడం జరుగుతుంది. ఈ జన్మకి చాలు, ఏ తల్లిదండ్రికి లేని సంతోషం నేను పడుతున్నా. 30 సంవత్సరాలు బాధపడ్డా ఇవాళ 70 సంవత్సరాల వయసులో ఎంత సంతోషపడుతున్నానంటే ఎవరు లేరు నా వయసు వాళ్ళలో. నేను అంత సంతోషపడుతున్నా నా కొడుకులు కొండని.
నా ఊరు కూడా నా ఇల్లు వంటిదే, గ్రామస్తులంతా నా కుటుంబ సభ్యులే అనే భావనతో విక్రమ్ నారాయణరావు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఓవైపు తన వ్యాపారం చూసుకుంటూనే మరోవైపు పుట్టిన ఊరు బాగోగులు చూసుకుంటున్నారు. ఎంత ఎదిగినా మూలాల్ని మర్చిపోని నారాయణరావు పెద్ద మనసు నిరూపించుకున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.